హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో నేను రిప్లై ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నానండి. కాబట్టి ప్రస్తుతానికి ఒక 2-3 డేస్ కూడా వీడియోస్ కూడా చేయలేకపోవచ్చు. కానీ మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకి ట్రిపుల్ ఐటీకి సంబంధించి వెబ్సైట్లో చాలా ఆప్షన్స్ వచ్చాయి కదా, మరి ఎవరు అప్లై చేసుకోవాలి, సెకండ్ పేజ్ కోసం మళ్ళీ అప్లై చేయాలని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, సెకండ్ పేజ్ కోసం ఎవరు అప్లై చేయవలసిన అవసరం లేదండి. మరి అక్కడ మనకి ఒక లింక్ అయితే ఇచ్చారు కదా, సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్ కోసం లింకు అప్లై చేసుకోవడానికి. అది ఎవరు అప్లై చేసుకోవాలి అంటే, ఫస్ట్ పేజ్లో ఒకవేళ మీకు సీట్ వచ్చి మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వకపోతే అటువంటి వారందరూ కూడా మళ్ళీ సెకండ్ పేజ్ కోసం అప్లై చేసుకోమంటున్నారు. కాబట్టి అటువంటి వారు అప్లై చేసుకోండి. ఫస్ట్ పేజ్ లిస్టులో నేమ్ ఉన్న వాళ్ళు మాత్రమే. అలాగే ఫస్ట్ పేజ్ లిస్టులో నేము లేని వాళ్ళు ఎవరు కూడా అప్లై చేసుకోకండి. మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ టైం అప్లై చేశారు కదా, అదే తీసుకుంటారు సెకండ్ పేజ్ కోసం. ఎవరైతే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వలేదో ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు అటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోండి. మిగతా వారు ఎవరు వద్దు. సో మీకు మార్క్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది. అలాగే క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ కూడా వచ్చింది కదా, అంటే మనకి ఫస్ట్ పేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో అటువంటి వారు వేరే క్యాంపస్కి చేంజ్ అవ్వాలనుకుంటే క్యాంపస్ అనేది చేంజ్ చేసుకోండి. సో మరి ఎలా చేంజ్ చేసుకోవాలో నేను ఇంతకుముందే వీడియో అయితే చేశానండి. ఒకవేళ డౌట్ ఉంటే ఆ వీడియో చూసి ఆ విధంగా చేసుకోండి. అది చాలా సింపులే. మీరు ఏదైనా క్యాంపస్కి మారాలనుకుంటే, లేదు నేను ఒకే క్యాంపస్కి మారాలనుకుంటున్నాను అనుకుంటే ఒక క్యాంపస్ ఆప్షన్ మాత్రమే ఇవ్వండి. లేదంటే ఒక 2 క్యాంపస్లో ఏ క్యాంపస్ వచ్చినా పర్లేదు అనుకుంటే ఒక 2 క్యాంపస్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఆ 2 క్యాంపస్లో మీరు మెరిట్ బట్టి అక్కడ ఉన్న సీట్స్ ఖాళీని బట్టి వాళ్ళు అక్కడ మనకి క్యాంపస్ చేంజింగ్ అనేది చేస్తారు. సో మరి 2 ఆప్షన్స్ కానీ 1 ఆప్షన్ కానీ ఇవ్వండి. ఇలా 1 ఆప్షన్ ఇచ్చినా ఒకవేళ ఆ క్యాంపస్ చేంజ్ అవ్వకపోతే మీరు ఇంతకు ముందు ఉన్న క్యాంపస్లోనే ఉండొచ్చు. ఆ సీటు పోతుందని చాలామందికి భయం ఉంది. అలా ఏం పోదండి. ఒకవేళ మీకు క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ పెట్టుకున్నాక మీకు వేరే క్యాంపస్ వచ్చిందనుకోండి, ఇక్కడ ఉన్న సీటు మాత్రం తీసేస్తారు. ఆ క్యాంపస్కి మీరు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ అక్కడ మనకి క్యాంపస్ చేంజ్ అవ్వకపోతే మీకు ఏ క్యాంపస్లో సీట్ వచ్చిందో ఆ క్యాంపస్లో మాత్రమే మీరు ఉంటారు. మీ సీటు మాత్రం ఎక్కడికి పోదు. అటువంటి భయపడాల్సిన అవసరం లేదండి. అలాగే ఇంకా స్పోర్ట్స్ లిస్ట్కి సంబంధించి కానీ క్యాంపస్ చేంజింగ్ సంబంధించి కానీ మనకి 30వ తేదీతో లాస్ట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపటిలోగా అయితే మీరు ఈ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఆగస్టు 3వ తేదీన క్యాంపస్ చేంజింగ్ లిస్టు వస్తుంది. అలాగే సెకండ్ పేజ్ కూడా లిస్టు వస్తుందండి. అలాగే స్పోర్ట్స్ లిస్టు రావచ్చు, ఎన్సీసీ లిస్టు, పీహెచ్ లిస్టు కూడా రావచ్చండి అదే రోజు. అలాగే నెక్స్ట్ మనకి కొత్తగా అంటే క్యాంపస్కి మనం ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే, ఫస్ట్ పేజ్లో వచ్చిన వాళ్ళు, సెకండ్ పేజ్లో వచ్చిన వాళ్ళు మనకి ఆగస్టు 19వ తేదీ అలా డేట్స్ ఇచ్చారు కదండి, నేను ముందు వీడియోలో చెప్పాను. అప్పుడే మీరు వెళ్ళాలి. మీకు మెసేజ్ కూడా వస్తుంది మొబైల్కి, తర్వాత చెక్ చేసుకోండి. అంటే ఇంతకుముందు మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి క్లాసులు అన్నారు, కానీ మనకి మళ్ళీ దీన్ని చేంజ్ చేశారు. సెకండ్ పేజ్ వాళ్ళు కూడా తొందరగా కంప్లీట్ చేసేసి వాళ్ళతో పాటు మీకు క్లాసులు పెట్టడానికి ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగిందంట. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.